చాలా మందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రికరెంట్ గా వస్తూ ఉంటాయి, అంటే మళ్ళీ వస్తుంటాయి. సో దీనికి కారణం ఏంటి? వీళ్ళు దురద తగ్గిపోగానే క్రీమ్స్ వాడడం అనేది ఆపేస్తూ ఉంటారు, మెడికేషన్ స్టాప్ చేస్తూ ఉంటారు. సో దురద తగ్గిపోగానే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా క్యూర్ అయిపోయాయి అనుకుంటారు. కానీ ఇది ఓన్లీ సూపర్ఫిషియల్ గా రిలీఫ్ ఇస్తుంది, అంతేకాని లోపల ఉన్న ఫంగస్ అనేది అలాగే ఉండిపోతుంది. దాంతో ఏమవుతుంది, మళ్ళీ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రికరెంట్ గా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి రికరెంట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఫస్ట్ ఫంగల్ ఇన్ఫెక్ట్ రాగానే కన్సల్ట్ చేయాల్సింది డాక్టర్ ని. బయట మెడికల్ షాప్ లోకి వెళ్లి ఏదో ఒక క్రీమ్ వాడొద్దు. సో అలాంటి క్రీమ్స్ లో స్టీరాయిడ్ ఉంటాయి, దాంతో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తాత్కాలికంగా తగ్గినట్టు కనిపిస్తాయి, కానీ తర్వాత అవి ఇంకా ఎక్కువైపోయి ఇంకా తొందరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత డాక్టర్ అంటే డర్మటాలజిస్ట్ ఇచ్చిన ట్రీట్మెంట్ కోర్స్ అనేది కంప్లీట్ గా వాడాలి. చాలా మంది 6 వీక్స్ వాడమంటే ఒక 2 వీక్స్ 3 వీక్స్ వాడి ఆపేస్తారు. సో దాంతో ఫంగస్ కి రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది, అది మళ్ళీ ఇంకా బలంగా ఈ ఫంగస్ అనేది బ్యాక్ వచ్చి స్కిన్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది అలాగే తడి బట్టలతో తిరుగుతూ ఉంటారు, జిమ్ కి వెళ్ళొచ్చి కూడా వాళ్ళు డ్రెస్ మార్చుకోకుండా తర్వాత ఎప్పుడూ స్నానం చేయడం, ఇలాంటి హ్యాబిట్స్ తో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. తర్వాత కొన్ని రకాల హార్మోనల్ చేంజెస్ వల్ల, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లేదా ఒబేసిటీ అంటే ఊబకాయం ఉన్న వాళ్ళకి కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. ఎందుకు అంటే ఎప్పుడైతే ఒబేసిటీ ఉంటుందో ఆ ఫోల్డ్స్ లో స్వెట్ అనేది ఉండిపోయి అక్కడ ఫంగస్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా రికరెంట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మేము ఏం చేస్తామంటే అన్ని ఆల్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేస్తాం. అసలు ఫంగల్ ఇన్ఫెక్షన్ ని కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. దానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. తర్వాత బ్లడ్ టెస్ట్, బ్లడ్ షుగర్, తర్వాత లివర్ ఫంక్షన్, ఇలాంటివన్నీ కూడా చేయించిన తర్వాత మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. వాళ్ళకి టాపికల్ క్రీమ్స్, తర్వాత ఓరల్ యాంటీ ఫంగల్ టాబ్లెట్స్ అనేవి ఉంటాయి. సో ఈ కోర్స్ ఎలా ప్రిస్క్రైబ్ చేస్తే అలా వాడితే కనుక ఈ రికరెంట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనే దాన్ని ఖచ్చితంగా నివారించవచ్చు. అంతేకాకుండా ఇంకా స్టబ్బన్ ఉంది, మేము కోర్స్ వాడాము అయినా కూడా తగ్గలేదు, డాక్టర్ గారు ఎలా చెప్తే అలా వాడాం అయినా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గలేదు అంటే కొన్ని అడ్జువెంట్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. ఆ ట్రీట్మెంట్స్ కూడా డెర్మటాలజిస్ట్ లని కన్సల్ట్ చేస్తే మీకు తప్పకుండా వివరిస్తారు. సో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరి బట్టలు కానీ లేదా సోప్స్ కానీ సెపరేట్ గా పెట్టుకోవాలి, టవల్స్ అవన్నీ కూడా అంటే సెపరేట్ గా వాష్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే ఓన్లీ మెడికేషన్ లేదా క్రీమ్స్ వాడడమే కాదు, అది పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. సో ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఏదన్నా సరే దాన్ని రింగ్ వార్మ్ అంటారు. ఇది చిన్నగా మీకు ఎక్కడ ఫస్ట్ ఒకసారి ఒకవేళ మీకు ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అనే డౌట్ ఉంటే ఇమ్మీడియట్ గా డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి. ఏదో ఒక మెడికేషన్ వాడకండి, అది చాలా అంటే స్ట్రాంగ్ అయిపోయి చాలా ఇబ్బంది పెడుతుంది. సో ఎర్లీగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా అంటే తక్కువ వ్యవధిలోనే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేయొచ్చు.